చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ సంబంధించి స్కిల్ స్కామ్ లో దసరా సెలవుల తర్వాత విచారిస్తామంది బెంచ్ బెయిల్ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ కు మార్చాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికను వెకేషన్ బెంచ్ కి ఇవ్వాలంటూ ఆదేశించారు. వ్యక్తిగత డాక్టర్తో చంద్రబాబుకు వైద్య పరీక్షలకు కూడా అనుమతించినట్టుగా తెలుస్తోంది. స్కిల్ స్కామ్ లో బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను దసరా సెలవుల తర్వాత విచారిస్తామంది బెంచ్. బెయిల్ పిటిషన్ను వెకేషన్ బెంచ్కు మార్చాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికను కూడా వెకేషన్ బెంచ్కి ఇవ్వాలంటూ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇక వ్యక్తిగత డాక్టర్తో కూడా చంద్రబాబుకు వైద్య పరీక్షలకు అనుమతిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రామారావు ప్రస్తుతం లైవ్లో అందుబాటులోకి వచ్చారు. రామారావు, వెకేషన్ బెంచ్కు అనుమతిస్తూ బెయిల్ పిటిషన్ సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. ఇంతకీ వెకేషన్ బెంచ్ ఎప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ విచారణ చేసే అవకాశం? సో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చూసుకున్నట్లయితే చంద్రబాబు బెయిల్ పిటిషన్కి సంబంధించి హైకోర్టులో విచారించడానికి మొదట దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఉండటంతో విచారించాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సంబంధించి అడ్వకేట్లు ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి 2 పిటిషన్లు దాఖలు చేశారు. సో ఈ పిటిషన్లని కొద్దిసేపటి క్రితం విచారించారు. అయితే విచారణ ఏదైతే ఉందో సెలవుల తర్వాత, దసరా సెలవుల తర్వాత విచారిస్తామని చెప్పినప్పటికీ చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వెకేషన్ బెంచ్కి బదిలీ చేయాలని చంద్రబాబు తరఫు అడ్వకేట్లు కోరారు. దీంతో హైకోర్టు కూడా అంగీకరించింది. దీంతో చంద్రబాబు బెయిల్ పిటిషన్ కావచ్చు, ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కావచ్చు, వీటన్నిటి విచారణ కూడా వెకేషన్ బెంచ్కి బదిలైంది. అయితే మరికొద్దిసేపట్లో వెకేషన్ బెంచ్లో ఏ రోజు చంద్రబాబు బెయిల్ పిటిషన్ మీద విచారణ సాగుద్ది అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయన ఆరోగ్యం బాగోలేదు. అలాగనే హెల్త్ బులెటిన్కి సంబంధించి కావచ్చు, ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. ఆయన వెయిట్ లాస్ అయ్యారు. ఆ వెయిట్ లాస్ అవ్వటం అనేది కిడ్నీల మీద ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. దీంతో ఆరోగ్యం మీద తమకు ఆందోళనగా ఉంది. ఆయనకి బయట వైద్యులు కావచ్చు, వ్యక్తిగత వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు వ్యక్తిగత డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో వైద్య పరీక్షలకు కూడా హైకోర్టు అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం రేపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి కావచ్చు, మిగతా వాటికి సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. సో సుప్రీంకోర్టులో ఆ తీర్పు రిజర్వ్ చేసి రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ కూడా 9వ పిటిషన్గా ఆ లిస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ వెకేషన్ బెంచ్లో విచారణకైతే మాత్రం హైకోర్టు అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. రామ్దాస్, ఈ బెయిల్కి సంబంధించి ఇప్పుడు వెకేషన్ బెంచ్కు బదిలీ చేశారు. ఎగ్జాక్ట్గా అంటే వెకేషన్ బెంచ్ అనేది దసరా సెలవుల్లో ఏ రోజు, బహుశా ఈ 2-3 రోజుల్లో దీనికి సంబంధించి విచారణ చేపట్టే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఏ రోజు, ఏ తారీఖు అనేది దానికి సంబంధించిన క్లారిటీ ఏమైనా ఉందా? సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రేపు ఒక్కరోజు మాత్రమే కోర్టు నడుస్తుంది. తర్వాత నుంచి కూడా సెలవులు ఉన్న నేపథ్యం, శని ఆదివారాలు సెలవులు ఉన్న నేపథ్యంలో 25 నుంచి కోర్టు పనిచేస్తున్నప్పటికీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ సంబంధించి స్కిల్ స్కామ్ లో దసరా సెలవుల తర్వాత విచారిస్తామంది బెంచ్ బెయిల్ పిటిషన్ను వెకేషన్ బెంచ్కు మార్చాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికను వెకేషన్ బెంచ్కి ఇవ్వాలంటూ ఆదేశించారు. వ్యక్తిగత డాక్టర్తో చంద్రబాబుకు వైద్య పరీక్షలకు కూడా అనుమతించినట్టుగా తెలుస్తోంది. స్కిల్ స్కామ్లో బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను దసరా సెలవుల తర్వాత విచారిస్తామంది బెంచ్. బెయిల్ పిటిషన్ను వెకేషన్ బెంచ్కు మార్చాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికను కూడా వెకేషన్ బెంచ్కి ఇవ్వాలంటూ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇక వ్యక్తిగత డాక్టర్తో కూడా చంద్రబాబుకు వైద్య పరీక్షలకు అనుమతిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రామారావు ప్రస్తుతం లైవ్లో అందుబాటులోకి వచ్చారు. రామారావు, వెకేషన్ బెంచ్కు అనుమతిస్తూ బెయిల్ పిటిషన్ సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. ఇంతకీ వెకేషన్ బెంచ్ ఎప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ విచారణ చేసే అవకాశం? సో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చూసుకున్నట్లయితే చంద్రబాబు బెయిల్ పిటిషన్కి సంబంధించి హైకోర్టులో విచారించడానికి మొదట దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఉండటంతో
విచారించాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సంబంధించి అడ్వకేట్లు ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి 2 పిటిషన్లు దాఖలు చేశారు. సో ఈ పిటిషన్లని కొద్దిసేపటి క్రితం విచారించారు. అయితే విచారణ ఏదైతే ఉందో సెలవుల తర్వాత, దసరా సెలవుల తర్వాత విచారిస్తామని చెప్పినప్పటికీ చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వెకేషన్ బెంచ్కి బదిలీ చేయాలని చంద్రబాబు తరఫు అడ్వకేట్లు కోరారు. దీంతో హైకోర్టు కూడా అంగీకరించింది. దీంతో చంద్రబాబు బెయిల్ పిటిషన్ కావచ్చు, ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కావచ్చు, వీటన్నిటి విచారణ కూడా వెకేషన్ బెంచ్కి బదిలైంది. అయితే మరికొద్దిసేపట్లో వెకేషన్ బెంచ్లో ఏ రోజు చంద్రబాబు బెయిల్ పిటిషన్ మీద విచారణ సాగుద్ది అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయన ఆరోగ్యం బాగోలేదు. అలాగనే హెల్త్ బులెటిన్కి సంబంధించి కావచ్చు, ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. ఆయన వెయిట్ లాస్ అయ్యారు. ఆ వెయిట్ లాస్ అవ్వటం అనేది కిడ్నీల మీద ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. దీంతో ఆరోగ్యం మీద తమకు ఆందోళనగా ఉంది. ఆయనకి బయట వైద్యులు కావచ్చు, వ్యక్తిగత వైద్యుల ద్వారా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు వ్యక్తిగత డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో వైద్య పరీక్షలకు కూడా హైకోర్టు అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం రేపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి కావచ్చు, మిగతా వాటికి సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. సో సుప్రీంకోర్టులో ఆ తీర్పు రిజర్వ్ చేసి రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ కూడా 9వ పిటిషన్గా ఆ లిస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ వెకేషన్ బెంచ్లో విచారణకైతే మాత్రం హైకోర్టు అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. రామ్దాస్, ఈ బెయిల్కి సంబంధించి ఇప్పుడు వెకేషన్ బెంచ్కు బదిలీ చేశారు. ఎగ్జాక్ట్గా అంటే వెకేషన్ బెంచ్ అనేది దసరా సెలవుల్లో ఏ రోజు, బహుశా ఈ 2-3 రోజుల్లో దీనికి సంబంధించి విచారణ చేపట్టే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఏ రోజు ఏ తారీఖు అనేది దానికి సంబంధించిన క్లారిటీ ఏమైనా ఉందా? సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రేపు ఒక్కరోజు మాత్రమే కోర్టు నడుస్తుంది. తర్వాత నుంచి కూడా సెలవులు ఉన్న నేపథ్యం, శని ఆదివారాలు సెలవులు ఉన్న నేపథ్యంలో 25 నుంచి కోర్టు పనిచేస్తున్నప్పటికీ సిబ్బంది మాత్రమే వస్తారు. 29 నుంచి కూడా ఏదైతే జడ్జీలు, న్యాయమూర్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వెకేషన్కి బెంచ్కి బదిలీ చేసిన తర్వాత ఈ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ప్రధానంగా ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి సోమవారం కానీ మంగళవారం కానీ విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు వెకేషన్ బెంచ్కి బదిలీ చేసే నేపథ్యంలో వెకేషన్ బెంచ్ జడ్జి వద్దకు ఈ చంద్రబాబు బెయిల్కి సంబంధించినటువంటి అంశం ఆయన దృష్టికి వెళ్తుంది. దాని తర్వాత ఏ రోజు విచారించాలి అనేది అక్కడ నిర్ణయం జరుగుతుంది. మోస్ట్లీ చూసుకున్నట్లయితే సోమవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంది. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు. ఇది చంద్రబాబు బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ వాయిదా పడింది. స్కిల్ స్కామ్లో బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ దసరా సెలవుల తర్వాత విచారిస్తామంటుంది బెంచ్. అయితే బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్కు మార్చాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికను వెకేషన్ బెంచ్కి ఇవ్వాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక వ్యక్తిగత డాక్టర్తో చంద్రబాబు వైద్య పరీక్షలు కూడా అనుమతించినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ సంబంధించి స్కిల్ స్కామ్లో దసరా సెలవుల తర్వాత విచారిస్తామంది బెంచ్. ఇక బెయిల్ పిటిషన్ను వెకేషన్ బెంచ్కు మార్చాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికను వెకేషన్ బెంచ్కి ఇవ్వాలంటూ ఆదేశించారు. వ్యక్తిగత డాక్టర్తో చంద్రబాబుకు వైద్య పరీక్షలకు కూడా అనుమతించినట్టుగా తెలుస్తోంది. స్కిల్ స్కామ్లో బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను దసరా సెలవుల తర్వాత విచారిస్తామంది బెంచ్. బెయిల్ పిటిషన్ను వెకేషన్ బెంచ్కు మార్చాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు ఆరోగ్య నివేదికను కూడా వెకేషన్ బెంచ్కి ఇవ్వాలంటూ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇక వ్యక్తిగత డాక్టర్తో కూడా చంద్రబాబుకు వైద్య పరీక్షలకు అనుమతిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రామారావు ప్రస్తుతం లైవ్లో అందుబాటులోకి వచ్చారు. రామారావు, వెకేషన్ బెంచ్కు అనుమతిస్తూ బెయిల్ పిటిషన్ సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి అంగీకరించారు. ఇంతకీ వెకేషన్ బెంచ్ ఎప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ విచారణ చేసే అవకాశం? సో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చూసుకున్నట్లయితే చంద్రబాబు బెయిల్ పిటిషన్కి సంబంధించి హైకోర్టులో విచారణ